టీఎస్ ఎంసెట్ టీజీ ఈఏపీ సెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే మనకి ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ లిస్ట్ అయితే రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ వైజ్గా ఎక్కడెక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయి కంప్లీట్ వీడియోలో తెలుసుకోబోతా ఉన్నాము. ప్రతి ఒక్కరైతే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా కంప్లీట్ ఎంసెట్ గైడెన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీగా మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చేంత వరకు. మనం చూసుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇప్పుడు చూపిస్తాను పీడిఎఫ్ అనమాట. స్టెప్ బై స్టెప్ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఎస్ గైస్, మనం చూసుకున్నది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ మనకు హెల్ప్లైన్ సెంటర్ సంబంధించిన లిస్ట్ మీద ఉండడం జరిగింది పీడిఎఫ్ అనమాట. ఇక్కడ టీజీ ఈఏపీ సెట్ అడ్మిషన్స్ లిస్ట్ ఆఫ్ హెల్ప్లైన్ సెంటర్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ సంబంధించిన మనకి ఇక్కడ క్లారిటీ మనకి ఇవ్వడం జరిగింది. ఏ డిస్ట్రిక్ట్ వరకు ఎక్కడెక్కడ ఏ కాలేజ్ యొక్క హెల్ప్లైన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ వెళ్ళి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టు ఇక్కడ చూడండి, ఈ యొక్క హెల్ప్లైన్ సెంటర్స్ కోడ్ ఉంది. అదేవిధంగా నేమ్ ఆఫ్ ద హెల్ప్లైన్ సెంటర్ నేమ్ అనమాట. అదేవిధంగా ప్లస్ అనమాట, డిస్ట్రిక్ట్ అనమాట. అదేవిధంగా నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అదేవిధంగా డేట్స్ అవైలబుల్ ఫర్ ద స్లాట్ బుకింగ్. అదేవిధంగా కేటగిరీస్, అదేవిధంగా రిమార్క్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ద హెల్ప్లైన్ సెంటర్ ఇక్కడ చూడండి, ఎస్జి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అనమాట. 3 days అయితే ఉండడం జరిగింది ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇక్కడ స్లాట్ బుకింగ్ వచ్చేసి ఇక్కడ 29 నుంచి జూలై 1 వరకు అయితే టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, జూన్ 27 నుంచి జూలై 1 వరకు అనమాట. ఇక్కడ కేటగిరీ ఎవరెవరు వెళ్ళాలి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్టీ, మైనారిటీ ఇక్కడ మనం అన్ని కేటగిరీస్ అయితే వెళ్ళవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇగో బెల్లంపల్లి, మంచిర్యాల వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్ ఇక్కడ వచ్చేసి 3 days అయితే ఉండడం జరిగింది. టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెక్అవుట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీరు ఈ యొక్క లైక్ ఈ పీడిఎఫ్ ద్వారా మీరు ఎక్కడెక్కడ మీ డిస్ట్రిక్ట్ కానీ మీ ప్లేసెస్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు ముందుగానే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అయితే బి అలర్ట్ అయితే ఉండవచ్చు. అదేవిధంగా 4th వన్ చూసుకున్నదే చూడండి, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ హైదరాబాద్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఇక్కడ 8 days సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైం అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకు 29th ఓకే జూన్ 29 నుంచి జూలై 7 వరకు మనకి ఇక్కడ కేటగిరీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రామంతపూరి హైదరాబాద్ ఇక్కడ వచ్చేసి చూడండి. ఓకే, ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ వచ్చేసి జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కుకట్పల్లి హైదరాబాద్ మేడ్చల్. ఇక్కడ మనకు టైం కూడా ఇవ్వడం జరిగింది. 8 days ఆఫ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అదేవిధంగా నెక్స్ట్ 7th క్లాస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చేసి మాసప్ ట్యాంక్ హైదరాబాద్ ఇక్కడ టైమింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ది స్లాట్ బుకింగ్ టైమింగ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ స్పెషల్ కేటగిరీ క్యాబ్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎస్జీ, పిహెచ్ అనగా ఇక్కడ మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడైతే కేటగిరీ వరకు మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 8th వన్ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఇక్కడ చూడండి క్యూక్యూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కూడా 8 days అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 9th వన్ వచ్చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ బియాండ్ ఇక్కడ ఉండడం జరిగింది. గోల్కొండ హాస్టల్ అనేది మాసప్ ట్యాంక్ ఇక్కడ చూడండి. ఇక్కడ లైక్ ఈ విధంగా ఇక్కడ ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఈ విధంగానే సికింద్రాబాద్ సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ పీజీ కాలేజ్ వచ్చేసి మనకి ఇక్కడ క్లారిటీ పెద్దపల్లి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ జగిత్యాలలో ఉండడం జరిగింది. ఇక్కడ 5 days అయితే ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మీది ఏ డిస్ట్రిక్ట్ మీది ఎక్కడ ఉందని ఒకసారి చెక్అవుట్ చేసినట్లయితే మీకు అక్కడ మాత్రమైతే మీకు కౌన్సిలింగ్ వెరిఫికేషన్ ఉంటుంది అన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బిఆర్ అంబేద్కర్ ఇక్కడ మన కాలేజ్ వచ్చేసి ఇక్కడ ఏదైతే ఇక్కడ కరీంనగర్లో ఉండడం జరిగింది. అదేవిధంగా కాలేజ్ కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఆర్ఎస్ ఇక్కడ కాలేజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ఖమ్మం సంబంధించిన కాలేజ్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేది కొత్తగూడెం. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మహబూబ్ నగర్లో ఉండడం జరిగింది. ఇక్కడ డేస్ అనమాట, ఇవి కౌన్సిలింగ్ డేస్ అనమాట. అంటే 8 days అయితే యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది 29 నుంచి జూలై 6 వరకు అని. ఓకే, ఇక్కడ ఆల్ కేటగిరీ ఎలిజిబుల్ అనమాట. కేటగిరీస్ ఉన్నాయన్నమాట. ఎవరెవరు కౌన్సిలింగ్ వెళ్ళాలని కూడా కంప్లీట్గా ఉండడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెదక్ సంబంధించి చూడండి, మెదక్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వారికి అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మెదక్ అనమాట 3 days అయితే ఉంటుంది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఇక్కడ 29 ఓకే జూన్ 29 నుంచి జూలై 1 వరకు అనమాట ఆల్ కేటగిరీస్. అదేవిధంగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇక్కడ గౌడ్ పాలిటెక్నిక్ అనమాట. ఇది మనకు ఎంఎన్ఆర్ చౌరస్ నుంచి వెళ్ళిపోవాలి అక్కడ సంగారెడ్డిలో అనమాట. ఇది 6 days టైం అయితే ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ
గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ సిద్దిపేట అనమాట, సిద్దిపేట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి సూర్యాపేట్, ఓకే. నెక్స్ట్ సూర్యాపేట, అదేవిధంగా యాదగిరి, భువనగిరి, అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కామారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా వికారాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నాలజీ, అదేవిధంగా మనకి ఇక్కడ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ జనగాం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహబూబాబాద్ ఇవ్వడం జరిగింది. హన్మకొండ, ఓకే. ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీ ఏరియా బట్టి మీకైతే కౌన్సిలింగ్ సెంటర్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా స్లాట్ వైజ్ అనమాట, ఒక టైమింగ్స్ అయితే మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. కంప్లీట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏదైతే వరంగల్ స్టేట్ సంబంధించి వరంగల్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వరంగల్ ఇక్కడ 2 కాలేజెస్ ఉన్నాయి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్, అదేవిధంగా నెక్స్ట్ వచ్చి కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ సంబంధించి ఇక్కడ 5 days ఉంటుంది, ఇక్కడ 8 days ఉంటుంది ఈ యొక్క కౌన్సిలింగ్ చేసుకోవడానికి వెరిఫికేషన్ కోసం, ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది టైమింగ్స్ అనమాట. స్లాట్ టైమింగ్స్ ఎక్కడెక్కడ ఎప్పుడు నేను కూడా చూడండి ఇక్కడ క్యారియర్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ టైమింగ్స్ వచ్చేసి 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 9 నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఇక్కడ 6 వరకు అయితే ఎండ్ అవుతుంది అనమాట, ఓకే. ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 6 వరకు అనమాట, 8 days ఆఫ్ డ్యూరేషన్లో మనకి ఇక్కడ ఏవైతే టైమింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఆ టైమింగ్స్ మీకు అయితే కౌన్సిలింగ్ ఉంటుంది. మీకు ఒకసారి ఈ యొక్క స్లాట్ బుక్ చేసుకోవడం మీకు టైమింగ్స్ ఉంటుంది, దాన్ని బట్టి మనం అయితే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అదేవిధంగా స్పెషల్ కేటగిరీ క్యాప్ కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజర్ కావచ్చు, మన క్లారిటీగా వారికి కూడా టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్ మీకు చూపించాను కదా, ప్రతి ఒక్కరు అయితే ఈ యొక్క పీడిఎఫ్ అయితే మీరైతే ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. లైక్ ఈ విధంగా ఏంటంటే డైరెక్ట్ మీరు అక్కడ అడ్రస్కి అయితే తొందరగా వెళ్ళడానికి అయితే రీచ్ అవుతే ఉంటుంది, ఓకే. మరి ఏ విధంగా ఉంటుంది కంప్లీట్గా, మరి ఏ సర్టిఫికేట్స్కి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి, ఓకే. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. మీకైతే ప్రతి ఒక్క ఏ డౌట్ ఉన్నా కానీ మీకు అయితే అన్నిటికీ క్లారిఫికేషన్ ఇస్తాను. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను, ఈ యొక్క డాక్యుమెంట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే దీన్ని మన లింక్ అయితే క్రియేట్ చేయొచ్చు, కానీ చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఆ వెబ్సైట్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవడం కొంచెం తెలియట్లేదు, కాబట్టి మీకు ముందుగా ఇక పీడిఎఫ్ చూపిస్తాను. ఈ పీడిఎఫ్ మీరు చూపిస్తాను కదా, మీరు దీన్ని బట్టి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ మొబైల్లో, ఓకే. ఫస్ట్ టైం చూపించాను కదా, నెక్స్ట్ పీడిఎఫ్కి వెళ్తున్నాను, నెక్స్ట్ పేజ్కి, ఓకే. ఈ విధంగా చూపిస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ డిస్ట్రిక్ట్ అయితే చెక్అవుట్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్ సంబంధించిన ఒక బుక్ అయితే మెయింటైన్ చేయండి స్టూడెంట్స్, ఎందుకంటే మీకు అప్ టు సీట్ వచ్చిన వరకు అయితే వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి నేను చెప్తా ఉంటాను, మీరు ఒక నోట్ చేసుకోండి. ఆ బుక్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మీకు మంచిగా అన్ని ఈజీ అయితే ఉందన్నమాట, ఓకే. అండ్ ప్రాసెస్ మొత్తం ఈజీ అవుతుంది, ఓకే. నెక్స్ట్ ఈ విధంగా మీకు స్క్రోల్ చేస్తూ ఉంటాం అయితే తీసుకోండి, ఓకే. ఈ విధంగానే మీకు మరిన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు మన ఛానల్తో అప్డేట్గా ఉండండి. అదేవిధంగా ఇంకెవరైనా మీ స్టూడెంట్స్కి మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ నేమ్ తెలియజేయండి, ఓకే. అందరికీ నమస్కారం, జై హింద్.